మీరా సిద్ధు ఎందుకు అలా బిహేవ్ చేశాడో నాకు అర్థం కావట్లేదు. చచ్చిపోవాలనిపిస్తుంది. మీ అన్నయ్య కోసం బ్రతకాలనిపించట్లేదా? మీరా సిద్ధార్థ అలా బిహేవ్ చేయడం వాళ్ళ పేరెంట్స్ ఫోర్స్ అయ్యి ఉండొచ్చు, వేరే ఏదైనా కారణం ఉండొచ్చు. నువ్వు ధైర్యంగా ఉండు, నేను వస్తున్నాను. నువ్వు వెళ్ళి ఏం చేస్తావు? సిద్ధార్థ్ ఎందుకు అలా బిహేవ్ చేశాడో తెలుసుకుంటాను. నా వల్ల అయితే ప్రాబ్లం సాల్వ్ చేసి వాళ్ళిద్దరిని ఒకటి చేస్తాను. ఎందుకు? డాడీ, మన ఇష్టపడ్డ వాళ్ళు మనకు దొరకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అందుకే వెళ్ళాలని డిసైడ్ అయ్యాను. వెళ్ళు. అలాగే తాతగారిని కూడా కలువు. డాడ్, లైఫ్ లో నేను మనిషి ముఖం చూడని మీకు తెలుసు కదా. నానా, అందరి విషయంలో చాలా పాజిటివ్ గా ఆలోచిస్తా. ఆయన మీ తాతరా. ప్లీజ్ మమ్మీ, నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేయకు. రే, మాకోసమైనా ఒక్కసారి కలవరా. నువ్వు ఇండియా వెళ్ళడానికి ఇది మా కండిషన్ ఏం కాదు. ఇట్స్ రిక్వెస్ట్, ప్లీజ్ రా. ఓకే డాడ్, మీకోసం వెళ్తాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ఏమండి, నేను ఇలా ఆలోచించడం తప్పేమో నాకు తెలియదు, కానీ మీరా మన ఇంటికి వాళ్ళైతే బాగుండనిపిస్తుంది. నాకు అదే అనిపిస్తుంది. చూద్దాం.